చిన్న ప్రాబ్లంతో మన ఈ ఆదివారం యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క దినమును తండ్రి మీ కృపను బట్టి మీ బిడ్డలందరితో కలుసుకునే ధన్యత నాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీ యొక్క సన్నిధిలోనికి వస్తుండగా మీ కృప మా మీద ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, ఈ దినం తండ్రి మీరు మీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి వినే చెవిని, గ్రహించే మనస్సును అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా ఈ దినమున మీరు పని చేయడం ప్రారంభించండి తండ్రి. ఈ ఆదివారపు దీవెనలతో మీ బిడ్డలను నింపండి తండ్రి. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు వందనములు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనములు. యేసయ్యా, మహిమ మీకు, ఘనత మీకు తండ్రి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయ గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో
నన్ను ఉరిగిపోని. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘ సభ్యులందరికీ నా యొక్క ఆత్మీయులకును మరియు ఈ ఆదివారం దినమున ఈ నా వాక్యమును వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఆదివారపు శుభములను అందిస్తున్నాను. ఈ ఆదివారమున దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరి మీద తన కృప వెంబడి కృప కుమ్మరించి మీకు సంతోషమును, సమాధానమును, ఆనందమును అనుగ్రహించి దేవాది దేవునిలో మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరచును కాక. ఈ దినమున మనము ఆత్మీయ పోరాటం 27వ భాగంలోనికి వస్తున్నాం. గమనించండి, ఎఫెసీ 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే. హల్లెలూయా. ఈ వాక్య భాగమును మనము గమనిద్దాం. 1, మీరు చేసిన అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతికించెను, క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు మీ అపరాధములను చేయుచుండగా వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు అధిపతిని అనుసరించి లోక సంబంధంగా గడిచిన కాలమున నడుచుకున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఎలా పాపము చేసినప్పుడు చచ్చిన వారిగా ఉంటారు? దేవుని వాక్యంలో ఏముందో చూద్దాం. రోమా 5:12 గమనించుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను. ఇక్కడ సాతాను యొక్క అద్భుత ప్రణాళిక మనము చూడవచ్చండి. ఆదాము అవ్వలను దేవుడు తినకూడదు అని చెప్పిన పండును తినేటట్లు చేసిన సాతానుడు వారు మొదట ఆత్మీయంగానో తరువాత శారీరకంగానో చచ్చేటట్లు చేశాడండి. అంతేకాదు ఆ పాపం అందరికీ వారి ద్వారా అంటుకునేటట్లు చేశాడు. తద్వారా అందరికీ మరణం సంప్రాప్తమైంది.
ఆత్మీయంగా చావడం అంటే ఏంటో మనకి అర్థం కాకుండా దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి దూరం అవడమే ఆత్మీయంగా చావడం. తర్వాత దేవునికి దూరం అవడం అంటే ఏంటో కూడా గ్రహించాలి. దేవునికి విరోధముగా పాపం చేయడం. దేవునికి విరోధంగా పాపం చేయడం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుని యొక్క మాటలను వినకుండా ఉండడమే. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే, దేవుని మాటలు వినకుండా ఉండడము అంటే, మనలోనికి మనమే పాపాలను ఆహ్వానించడం. మనలోనికి పాపాలను ఆహ్వానించడం అంటే సాతాను మాట వినడమేనండి. సాతాను మాట వినడము అంటే దేవునికి విరోధముగా మనము జీవించడం. ఎప్పుడైతే దేవునికి విరోధంగా మనము జీవించడం ప్రారంభిస్తామో అప్పుడు మనలో ఉన్న పాపాన్ని మనకు మనమే, మన కుటుంబస్తులకి, ఇతరులకు అందిస్తామండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆదాము ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించినది అని. అది మనుషులందరినీ కూడా పరిపాలిస్తున్నది. దాని యొక్క ఫలితమేనండి ఈ యొక్క మరణం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు చేసిన అపరాధము వలనను పాపముల వలనను మీరు చచ్చిన వారైనారు. అందుకనే యేసు ప్రభు తన శిష్యులలో ఒకరితో అంటున్నాడు, తన తండ్రిని పాతిపెట్టమని సెలవడుగుటకు వచ్చిన ఆయన శిష్యుడితో ప్రభు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, ఈ శిష్యుని తండ్రి ఆత్మీయంగా ఎప్పుడో మరణించాడండి. అయితే ఇతడు శారీరకంగా చనిపోయినప్పుడు అతనిని పాతి పెట్టుకుని వచ్చేది ఆత్మీయంగా చచ్చిన వాడేనండి. అందుకే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని ప్రభువు చెప్పాడు. మనం చదివిన వాక్యంలో అపోస్తలుడైన పౌలు తన సంఘస్థులతో అంటున్నాడు, ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కొద్దిసేపు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలండి. గమనించండి, ఈనాడు గొప్ప గొప్ప దైవ సేవకులుగా వెలిగిపోతున్న వారు కానివ్వండి, అంతేకాదు దేవునిల భయభక్తులు కలిగిన గొప్ప గొప్ప విశ్వాసులు కానివ్వండి, ఒకప్పుడు వీరు కూడా చచ్చిన వారే అని గమనించాలి. అయితే దేవుడు వీరి అందరినీ క్రీస్తుతో కూడా బతికించాడండి. వీరిని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. సాతాను నుండి విడిపించి తన సొత్తుగా వీరిని చేసుకున్నాడు. తన సేవకులుగా వీరిని ప్రతిష్ఠించాడు. తన జనాంగముగా వీరిని మార్చాడు. అనేకుల రక్షణార్థమై వీరిని దేవాది దేవుడు అభిషేకించాడు. ఈనాడు వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులండి, గొప్ప గొప్ప దేవుని విశ్వాసులండి. అంతేకాదు దేవాది దేవుడు అనేకుల్ని మంచి మంచి విశ్వాసులుగా మార్చాడు. మరికొందరినైతే నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చాడు. గమనించాలి, ఆయనను మొట్టమొదట వీరందరూ కూడా చచ్చిన వారే. వీరి అపరాధముల వలన, వీరి పాపం వలన వీరు చచ్చిన వారై ఉండగా దేవుడు వీరిని క్రీస్తుతో కూడా బ్రతికించాడు.
అందుకనే వీరందరూ కూడా చచ్చిన వారిని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి దేవుని సాధనములుగా మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చనిపోయిన తన శిష్యుడు తండ్రిని పాతి పెట్టుకుని వచ్చుటకు సెలవిమ్మని అడగగా, ప్రభు నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని చెప్పాడు కదా. ఈ శిష్యుడు తండ్రి దేవునికి దూరంగా ఉంటున్న వ్యక్తి. ఇతను ఆత్మీయంగా ఎప్పుడో దేవునికి దూరంగా ఉండడం వలన చచ్చిపోయాడండి. ఇప్పుడైతే శారీరకంగా చనిపోయాడు. ఆత్మీయంగా చచ్చిన వ్యక్తి శారీరకంగా చనిపోతే అతనిని పాతిపడ్డానికి వచ్చే వ్యక్తులు కూడా ఆత్మీయంగా చచ్చిన వాడేనండి. అందుకనే వారినే పాతి పెట్టుకొననిమ్మనే ఉద్దేశంతో ప్రభు ఆ శిష్యునితో ఆ మాటలు అంటున్నాడండి. ఒక చిన్న ప్రశ్న ఈనాడు నేను మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రకటన 3:1 గమనిస్తే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇక్కడ ప్రభువు సార్దీస్ సంఘములో ఉన్న సంఘమును హెచ్చరిస్తున్నాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించాలి అని ఆశిస్తున్నాను. నీవు కూడా మృతుడవేనా, లేక నీవు కూడా మృతురాలివేనా? కేవలము జీవించున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నదా? నిజానికి నీవు చచ్చి ఉన్నావా? ఇంకా ఎంతమంది ఉన్నారు జీవించుచున్నాము అని పేరు కలిగి చచ్చినవారు? యేసు క్రీస్తు చనిపోయి లేపున్నట్లు మీరు కూడా మీ అపరాధముల విషయమై మీ పాపముల చేత చచ్చిన వారిగా ఉంటుండగా దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికించాలి అని ఆశపడుతున్నాడు. మీరు కూడా ఆశపడాలి, మీరు బ్రతకాలి అని మీరు కోరుకోండి. మీ అపరాధములు చచ్చిపోవాలని కృషి చేయండి. మీ పాపములను సమాధి చేయుటకు మీరు చూడాలి దేవుని యొక్క రాజ్యాన్ని. అది మీదే సొంతం చేసుకోండి. మీలో ఉన్న సాతాను శక్తులని మీరు తరిమేయండి, వాటి కార్యాలను తరిమేయండి, వాటి ప్రభావాన్ని తరిమేయండి. దేవాది దేవుణ్ణి మీ లోపలికి ఆహ్వానించండి. దేవునిలో మీరు బలపడాలి. జయ జీవితం మీదే. ఇప్పుడు మనం మరలా దేవుని యొక్క వాక్య భాగంలోనికి వస్తాం. ఎఫెసీ 2:1-2 గమనిద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఈ వాక్య భాగములో ఇంతవరకు మనము కొంత గమనించాం. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మనకి సాతాను గురించి కొన్ని విషయాలు తెలుసు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గమనిద్దాం. లూకా 14:30 యేసు ప్రభు సాతాను గురించి మాట్లాడుతూ,
ఈ లోక అధికారి అని చెప్పుచున్నాడు. 2 కొరింథీయులు 4:4 సాతాను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. సాతానుని ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అని సంబోధిస్తుంది. ఎఫెసీ 2:2 ఈ సాతానుడు వాయుమండల సంబంధ అధిపతి అని పిలువబడ్డాడండి. అంతేకాదు అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అని దేవుని వాక్యం ఈ సాతాను గురించి మాట్లాడుచున్నది. మనం గ్రహించాలి, సాతాను ఆధీనంలో ఆకాశ మండలములు కూడా ఉన్నాయి. ఎఫెసీ 6:12 మనము పోరాడినది శరీరంతో కాదు అంటూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో అని రాయబడింది. దేవుని వాక్యమే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో అని అంటూ ఉంటే ఖచ్చితంగా ఆకాశ మండలమందు దురాత్మల సమూహము ఉన్నది అని మనం భావించాలండి. ఇంకా లోతుగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని పరిశోధిస్తే సాతానుడు భూమి పైన ఉన్న మొదటి ఆకాశమును, ఆ మొదటి ఆకాశం పైన ఉన్న 2వ ఆకాశమును తన స్వాధీనములో ఉంచుకున్నాడు అని అర్థమవుతుందండి. ఎందుకు మొదటి ఆకాశము 2వ ఆకాశము మాత్రమే సాతానుని స్వాధీనంలో ఉంది అని ప్రశ్నించుకుంటే 2 కొరింథీయులు 13:1-3 3వ ఆకాశం పరదైసు అని చెప్పబడుతుందండి. అనగా దేవుని బిడ్డలు చనిపోయిన తర్వాత నివసించే స్థలము పరదేశం అండి. దీనిని బట్టి మనం ఇంకా 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 దేవుని వాక్యమును లోతుగా పరిశీలిస్తూ పోతే సాతానుడు వాడి దూతలు పరలోకం నుండి క్రిందకు పడదోయబడినప్పుడు వాని దూతలు క్రింద పడుచు 2వ ఆకాశమును మొదటి ఆకాశమును తమ స్థావరాలుగా మార్చుకున్నారు. భూమిని పాతాళమును ఆక్రమించుకున్నారు అని మనకు అర్థం కాకూడదండి. మొదటి ఆకాశమును వాడు అనుచరులైన దురాత్మలకు స్థావరంగా మార్చాడండి. 2వ ఆకాశంలో సాతాను తన సింహాసనమును స్థిరపరిచాడు. ఈ భూమి మీద వాడు లోకాధికారిగా స్థిరపరచబడ్డాడు. పాతాళమును తన స్వాధీనంలోనికి తీసుకుని వచ్చాడు. ఈ సాతానుడు దేవుని బిడ్డలలో ఎవరిని తన వైపు తిప్పుకుంటాడో ఇప్పుడు మనం గమనించబోతున్నాం. గమనిద్దాం. వాక్య భాగం అంటుంది ఎఫెసీ 2:1-2 అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు, తన వైపు తిప్పుకుంటాడు అని రాయబడి ఉందండి. గమనించాలి, సాతాను మొట్టమొదట ఎవరినైనా తాకాలి అంటే అవిధేయులైన వారిని సాతానుడు తాకుతాడండి. వారిని దేవునికి విరోధులుగా తయారు చేస్తాడు. అవిధేయులుగా సాతానుడు దేవుని కార్యములను అడ్డుకునేది ఈ యొక్క అవిధేయుల ద్వారానే. జాగ్రత్తగా గమనించండి, సాతానుడు దేవుని బిడ్డలను పడవేసేది ఈ యొక్క అవిధేయుల ద్వారానే. సాతానుడు దేవుని బిడ్డలను నాశనం చేసేది ఈ యొక్క అవిధేయుల ద్వారానే. భ్రమపరుచు ఆత్మ ఎక్కువగా పనిచేసేది కూడా ఈ అవిధేయులలోనేనండి. గమనిద్దాం. 2 తిమోతి 3:2-3 ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు,
క్రూరులు, సజ్జన ద్వేషులు, సజ్జన ద్వేషులు. ముఖ్యముగా తల్లిదండ్రులకు అవిధేయులు అనే విషయాన్ని మనం గమనించబోతున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని గమనిద్దాం. ఒకటి, బిడ్డలుగా ఉండేవారు అనేకులు వారి వారి జీవితాలలో వారు స్థిరపరచబడినప్పుడు తల్లిదండ్రులను పట్టించుకోరు. బిడ్డలుగా ఉండేవారు వారి జీవితంలో వారు స్థిరపరచబడ్డాక తల్లిదండ్రులను పట్టించుకోరు. అసలు తల్లిదండ్రులను లెక్క చేయటము లేదు. తల్లిదండ్రుల మాటలు వినరు. తమ మాట తల్లిదండ్రులు వినాలి అని శాసిస్తారు. తల్లిదండ్రులకు లోబడకుండా ఉండేది మాత్రమే కాకుండా వారి మీద పెత్తనాలు జరాయిస్తారు. ఈ అవిధేయులైన వారు పెద్దలను పట్టించుకోరు, గౌరవించరు, దైవ సేవకులను లెక్క చేయరు. వీరికి నచ్చేది మాత్రమే అది దేవుని చిత్తం, నచ్చనిది దేవుని చిత్తం కాదు. ఇదే వీరి యొక్క స్వభావం. అంతేకాదండి, దేవుని కంటే వీరు సుఖానుభవంని ఎక్కువగా ప్రేమిస్తారు, కోరుకుంటారు. వీరిని సాతానుడు తన అనుకూలమైన వారిగా మార్చుచున్నాడు. వీరిని దేవునికి వ్యతిరేకముగా ప్రేరేపిస్తూ వీరితో కూడా ఉన్న వారిని నరకానికి పంపించుచున్నాడు. ఆత్మీయ పోరాటంలో ఉన్నవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో గుర్తించాలి. ఏది సాతాను ప్రేరేపణో తెలుసుకోవాలి. దేవుని ప్రేరేపణ ఏదో గుర్తించాలి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో తెలుసుకోవాలి. ఏది చిత్తము కాదో అది తెలుసుకోవాలి. ఏది దేవుని చిత్తమో అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే విజయం మీదే, జయ జీవితం మీదే. దేవాది దేవుడు తన కృప వెంబడి కృపను మీ మీద కుమ్మరించి దేవునిలో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ బిడ్డలమైన మేము మీకు సన్నిధిలో ఉంటుండగా మా మీద అనుగ్రహించబడినటువంటి మీ యొక్క కృపను బట్టి మీకు హృదయపూర్వకంగా మేము రుణపడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున మీ బిడ్డలకు అందించబడినటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారందరినీ తాకండి అయ్యా, అభిషేకించండి. మీ కృప వెంబడి కృపను మీ బిడ్డల మీద కుమ్మరించండి తండ్రి. నీ బిడ్డల మనసును తెరవండి, ఆత్మీయ నేత్రాలను తెరవండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంతో నీ బిడ్డలను నింపండి. మీ వాక్యమును అర్థం చేసుకునేదానికి సరైన జ్ఞానమును నీ బిడ్డలకు అందించండి తండ్రి. దేవా, మీకు దగ్గరగా వారిని నడిపించు. నీ బిడ్డలను దీవించండి. వాక్యమును బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలను అభిషేకించు. నీ బిడ్డలలో ప్రార్థన పరులను లేపండి తండ్రి.
మీ సేవకులను లేపండి. మీ సాక్షులను లేపండి. మీ నామం మీ బిడ్డల ద్వారా మహిమ పరచబోయేటట్టు కృప చూపించండి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. తండ్రి, ప్రత్యేకంగా ఈ ఆదివారం దినమున నేను ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక పరముగా ఈ బిడ్డను హెచ్చించండి. రోగులను తాకండి తండ్రి, స్వస్థపరచండి. సాతాను బంధకం నుంచి ఈ బిడ్డలకు విడుదలను గ్రహించండి. తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, అనేకులలో తండ్రి రకరకాల వ్యాధులు ఉంటున్నాయి తండ్రి. దేవా, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు అనేకులు తండ్రి. నీ బిడ్డలను కనికరించండి. ఎవరెవరైతే ఈ దినము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని తాకండి అయ్యా. ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి యేసుక్రీస్తు నామమున వారికి విడుదలను ప్రకటిస్తున్నాడు తండ్రి. స్వస్థపరచు, స్వస్థపరచు తండ్రి. రకరకాల నొప్పులతో అల్లాడిపోతున్న వారు ఎందరెందరో నీ బిడ్డలో ఉన్నారయ్యా. తలనొప్పి, వీపు నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, ప్రత్యేకంగా మోకాల వాపు నొప్పి తండ్రి. యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న వారిని తాకండి అయ్యా. ఆ నొప్పుల నుండి మీ బిడ్డలకు యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాడు తండ్రి. మీకు స్వస్థపరిచి మీ అభిషేకమును విడుదల చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి. నీ బిడ్డలలో అనేక మంది స్త్రీలు తండ్రి రకరకాల గర్భాశయ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. యేసు ప్రభుని నామమున గర్భాశయ వ్యాధుల వలన కలిగిన ప్రతి నొప్పి ఈ ఆదివారం దినమున విడుదల ప్రకటిస్తున్నాడు తండ్రి. ప్రతి విధమైన గర్భాశయ వ్యాధులు తండ్రి యేసు ప్రభుని నామమున తొలగిపోరుగాక. తండ్రి, మీ బిడ్డను స్వస్థపరచు తండ్రి. స్వస్థపరచబడుట వారి హక్కు నాయన. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మీ బిడ్డలు ఆ హక్కును పొందినారు. ప్రభుని గాయములతో ఆయన ఈ సమయమున తాకండి, స్వస్థపరచండి. దేవాది దేవా, మీకు వందనం, మీకు మహిమ నాయన, మీకు ఘనత తండ్రి. ఎవరెవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో యేసు నామమున మీ కృపను వారి మీద కుమ్మరించండి. అబ్రహాము దేవా, మీరు అబ్రహామునే కాదు తండ్రి, ఈ నిబిడను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి సంతానము అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరికైతే అవిధేయులైన బిడ్డలు ఉంటున్నారో వారి జీవితాలలో మీ ఆత్మ ద్వారా గొప్ప మార్పును అనుగ్రహించండి తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవా, మీకు వందనాలు, మీకు
మీకు మహిమ, మీకు ఘనత. తండ్రి, ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుండి తండ్రి మీ బిడ్డలకు విడుదల అనుగ్రహించండి తండ్రి. ఈ వ్యాధి భూమి మీద లేకుండా నశింపచేయండి తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డలను ఈ వ్యాధి నుండి విడిపించండి, స్వస్థపరచండి. నీ బిడ్డల కుటుంబాలను వారి జీవితాలలో ఉన్న ప్రతి శాపమును యేసు ప్రభుని నామమున తొలగించండి తండ్రి. నీ బిడ్డలు ఆశీర్వదించబడుటకే పుట్టి ఉన్నారు నాయన. శాపముల క్రింద నలిగి పోవడానికి కాదు, ఎందుకంటే వారు సేవించినది మిమ్మల్ని తండ్రి. ఈ దినమున ఈ నా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కొక్కరిలో ఉన్న ప్రతి శాపములను యేసు ప్రభుని నామమున తొలగించండి తండ్రి. ప్రతి ఒక్కరిలో అపార్థాలు తండ్రి, ఒకరిని ఇంకొకరు అపార్థం చేసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కొక్క అపార్థము యేసుక్రీస్తు నామమున తొలగిపోవుగాక. అనుమానపాత్మ నుండి, అపార్థాలు తీసుకునే ఆత్మ నుండి మీ బిడ్డలకు విడుదల తెచ్చండి అయ్యా యేసుక్రీస్తు ప్రభుని నామమున. సమస్యలు, శోధనలు, బాధలు, కష్టాలు, దుఃఖం, కన్నీరు యేసు నామమున నీ బిడ్డల నుండి తొలగిపోవుగాక. శాంతి, సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీ బిడ్డల గృహములలోను నీ బిడ్డల జీవితాలను నేను విడుదల చేస్తున్నాను. మీ సంఘములను ఆశీర్వదించండి, ప్రతి ఒక్కొక్క సంఘమును దీవించండి తండ్రి. ఏ సంఘమైనా సరే తండ్రి, ప్రతి ఒక్క సంఘమును లేపండి తండ్రి. గొప్ప ఉద్యమం రచించండి, ప్రతి ఒక్కొక్క సేవకుడిని తాకండి తండ్రి. మీ గొప్ప సాధనాలుగా పడుకోండి తండ్రి. ప్రత్యేకంగా ఈ ఆదివారము దీవెనలతో నీ బిడ్డల కుటుంబాలను నింపండి, నీ బిడ్డలను నింపండి తండ్రి. మీ శాంతిని నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ప్రభు అయిన యేసు నామమున తండ్రి. యేసుక్రీస్తు ప్రభుని రక్త ప్రోక్షణ కింద ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని భద్రపరచండి అయ్యా. మహిమ మీకు, ఘనత మీకు. నీ బిడ్డలను అందరినీ మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుని నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఆశీర్వాదాలను పొందుదాం. మన తండ్రిని యొక్క ప్రేమ, ప్రభు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడేయండి. ప్రభువులో యేసు నామమున మనం బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ సెల్ నంబర్ 8919894277.